కామన్ మ్యాన్ గెలిస్తే ఆ కిక్కే వేరప్ప. వాడి హీరోయిజం లైమ్ లైట్ లోకి వస్తే ఆ హై వేరు. అందుకే ఒకే ఒక్కడు సినిమా అంత హిట్ మనకి. రియల్ లైఫ్ లో ఒక కామన్ మ్యాన్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఎంతలా ఇన్స్పైర్ చేసిందంటే, మాది న్యూయార్కే కాదు, అసలు యుఎస్ వీసా లేదు, కానీ అతని క్యాంపెయినింగ్ చూస్తుంటే మాకే వెళ్ళి ఓటు వేయాలి అనిపిస్తుంది అనేంతలా వరల్డ్ వైడ్ ట్రస్ట్ సంపాదించాడు. అతనే జోహ్రాన్ మమ్దాని, న్యూయార్క్ సిటీ కొత్త మేయర్. వెల్, ఇతని విక్టరీకి వరల్డ్ తో ఏం సంబంధం అని అనుకోలేం, ఎందుకంటే అమెరికాకి జలుబు చేస్తే ప్రపంచమంతా తుమ్ముతుంది అంటారు. పైగా ఇతను కొట్టిన కుంభస్థలం క్యాపిటలిజం కి హెడ్ క్వార్టర్ అయిన అమెరికా ఫైనాన్షియల్ క్యాపిటల్ న్యూయార్క్ మీద కాబట్టి, అది కూడా అంచనాలు తారుమారు చేసి. 9/11 అటాక్స్ తర్వాత అమెరికాలోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఇస్లామోఫోబియా ఎంతగా పెరిగి స్ప్రెడ్ అయిందో ఇండియన్స్ గా మనకి ఇంకా బాగా తెలుసు. అలాంటిది 9/11 అటాక్స్ జరిగి ట్విన్ టవర్స్ కూలిన అదే న్యూయార్క్ సిటీకి ఏది ఆ అటాక్స్ కి మీ రిలీజియన్ వాళ్ళే కారణం అని ముస్లిం రిలీజియన్ మీద హేట్రెడ్ కి పెద్ద కేంద్ర బిందువు ఇన్సిడెంట్ అయిన అదే న్యూయార్క్ సిటీకి ఒక 34 ఏళ్ల యంగ్ అబ్సల్యూట్ అవుట్ సైడర్, సౌత్ ఏషియన్, ఇండియన్ ఒరిజిన్ ముస్లిం మైనారిటీ ఇమిగ్రెంట్, ఏ పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకుండా, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయకుండా, తన సోషలిస్టిక్ భావజాలంతో జస్ట్ పీపుల్ సపోర్ట్ తో వచ్చి అబ్సల్యూట్ దేశీ స్టైల్లో మేయర్ అయిన జోహ్రాన్ మమ్దాని విక్టరీ గురించి తప్పక తెలుసుకోవాలి. కొంచెం అయినా ఇన్స్పిరేషన్ దొరకచ్చు కదా. వెల్, ఈ కామన్ మ్యాన్ విక్టరీలో నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే, న్యూయార్క్ సిటీకి కొత్తగా ఎన్నికైన ఈ యంగ్ డైనమిక్ మోడర్న్ మైండ్ సెట్ మేయర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లెజెండరీ ఫిల్మ్ మేకర్ మీరా నాయర్ కొడుకు అవడం. సలాం బాంబే, నేమ్ సేక్, మాన్సూన్ వెడ్డింగ్, మిసిసిపి మసాలా ఎట్సెట్రా ఎట్సెట్రా ఫిల్మ్స్ తీసిన మీరా నాయర్స్ వన్ అండ్ ఓన్లీ సన్ ఈస్ ప్రెసెంట్ ఎలెక్టెడ్ న్యూయార్క్ మేయర్. ఇతని ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా ఎంత దేశీ స్టైల్లో చేశాడంటే, మనం తరచుగా బ్రహ్మి గారి డైలాగ్స్ ని మన మీమ్ లాంగ్వేజ్ లో వాడినట్టు తన క్యాంపెయినింగ్ యాడ్స్ కి అమితాబ్ బచ్చన్ డైలాగ్స్ వాడుతూ హిందీలో మాట్లాడాడు. तुमने कभी किसी को वोट किया? విక్టరీ స్పీచ్ లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ చెప్పిన ఇన్స్పైరింగ్ వర్డ్స్ ని గుర్తు చేసుకున్నాడు. స్పీచ్ అయ్యాక బాలీవుడ్ ధూమ్ మచాలే సాంగ్ ప్లే చేశాడు. నాకైతే న్యూయార్క్ ఎలక్షన్సా న్యూఢిల్లీ ఎలక్షన్సా అనిపించింది. బట్ ఇదేది అంత ఈజీగా జరగలేదు. అంత ఈజీగా జరిగితే అది న్యూయార్క్ మేయర్ సీట్ అవ్వదు. జోహ్రాన్ అప్పటికే అక్కడి స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచిన అతన్ని ఎవరు అసలు గుర్తు కూడా పట్టేవాళ్ళు కాదు. రోడ్ల మీద ప్లకార్డులు పట్టుకొని తిరిగేవాడు. తనతో ఎవరైనా మాట్లాడతారేమో అని అడుక్కునేవాడు, రిక్వెస్ట్ చేసుకునేవాడు. అసలు ఇతన్ని కాంపిటీషన్ గానే ఎవరు చూడలేదు. ఎలక్షన్స్ అనగానే రకరకాల పోలింగ్ ఏజెన్సీలు సర్వేలు చేయడం చూస్తుంటాం. 10 months బ్యాక్ అలా చేసిన సర్వేలో జోహ్రాన్ మమ్దానికి లాస్ట్ ర్యాంక్ ఇచ్చాయి. అది కూడా 1% ఛాన్స్ తో ఏదో లిస్ట్ లో ఉంచాలి అంటే ఉంచాయి. అంటే గెలవడం అసలు అసంభవం, ఛాన్సే లేదు, ఏ మాత్రం హోప్ కూడా లేదు అనే సిచ్యువేషన్ నుంచి మోర్ దెన్ 100% సంపాదించి న్యూయార్క్ మేయర్ అయ్యాడు. ఇక ఇతని అపోజిషన్ ఎవరంటే, అప్పటికే 3 సార్లు న్యూయార్క్ గవర్నర్ గా సర్వ్ చేసిన మరియో కువోమో కొడుకు, ఆల్రెడీ ఒకసారి న్యూయార్క్ గవర్నర్ గా చేసిన ఆండ్రూ కువోమో. అలాంటి స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు అపోజిషన్ లో ఉన్న అదే సిటీలో ఉన్న బిలియనర్ జోహ్రాన్ మమ్దాని గెలవకూడదు అని అరుణాచలం సినిమాలో లాగా 22 మిలియన్స్ ఇండియన్ కరెన్సీలో 195 కోట్లు ఎదురు ఖర్చు పెట్టిన అవేవి పని చేయక ఆఖరికి అమెరికన్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ కూడా వచ్చి జోహ్రాన్ మమ్దానికి ఓటేస్తే న్యూయార్క్ స్టేట్ కి నేను ఫండింగ్ ఇవ్వను అని బెదిరించినా కూడా తొక్కలే అని ఓటర్స్ ఎదురు తిరిగి మరి మాకు ఇతనే మేయర్ గా కావాలి అని ఓటు వేసి అతన్నే మేయర్ గా గెలిపించుకునేంతలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. ప్రత్యర్థులు భయపడ్డప్పుడే జోహ్రాన్ సగం గెలిచాడు. మరి మిగతా సగం ఎలా గెలవగలిగాడు? వెల్, అపోజిషన్ లో ఉన్న వాళ్ళ పెద్ద వాళ్ళ సపోర్ట్ కన్నా ఇంకా పెద్ద వాళ్ళు ఇతను సపోర్ట్ చేశారు. వాళ్ళే కామన్ పీపుల్. అవును, కామన్ పీపుల్ సపోర్ట్ సంపాదించగలిగాడు. ఒకేసారి లక్షల మందికి రీచ్ అయ్యే యాడ్స్ రన్ చేయడానికి డబ్బులు లేకపోతే ఒక్కడే ఇల్లు తిరిగి ప్రతి తలుపు తట్టాడు. అలా 6 లక్షల ఇల్లు విజిట్ చేశాడు. కొన్ని కామికల్ యాడ్స్ చూసి మనం నవ్వుకుంటాం, ఇవేం యాడ్స్ రా అని. వాటిని కూడా వదలకుండా క్యాంపెయిన్ కి వాడుకున్నాడు. ముందు తన వైపు చూపు తిప్పుకునేలా చేశాడు, తర్వాత దృష్టి మరల్చకుండా మార్చుకున్నాడు. కామన్ మ్యాన్ కష్టాలపైన ఫోకస్ చేశాడు. ఫ్రీ బస్సెస్, రెంట్ కంట్రోల్, చైల్డ్ కేర్, గ్రాసరీస్ కాస్ట్ కంట్రోల్, హై వేజెస్ వంటి వాటిని ప్రామిస్ చేసి అవుట్ సైడర్, ముస్లిం ట్యాగ్, ఏషియన్ ట్యాగ్ తో ఉన్న గొడవల్ని బద్దలు కొట్టి ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్, ఫస్ట్ సౌత్ ఏషియన్, ఫస్ట్ ముస్లిం మైనారిటీ మేయర్ అయ్యాడు. ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, మనీ పవర్, పెద్దవాళ్ళ సపోర్ట్ లేకున్నా గెలవడానికి, ఫైట్ చేయడానికి 1% అవకాశం ఉన్నా బలమైన ప్రత్యర్థి పైన చారిత్రాత్మకంగా గెలిచి చూపించచ్చు అని ప్రూవ్ చేశాడు. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నా ఎక్కడో భయంతో ఆగిపోతున్న యంగ్స్టర్స్ కి హోప్ ఇచ్చాడు. ఓటర్స్ ఆప్షన్ లేక ఎవరినో ఒకరిని ఎలెక్ట్ చేసుకుంటారు అనే స్టేట్మెంట్ ని తుడిచేసి కామన్ మ్యాన్ చేంజ్ కోరుకుంటున్నాడు. ఆ స్ట్రాంగ్ చేంజ్ కోసం కామన్ మ్యాన్ ఎంతకైనా ఏమైనా చేస్తారు అని వాళ్ళతోనే కొత్త స్టేట్మెంట్ ఇప్పించాడు. కామన్ మ్యాన్ స్మార్ట్నెస్ ని ప్రూవ్ చేశాడు. ఇక అసలు కథ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఇతను ఎలా సర్వైవ్ అవుతాడో చూడాలి. అమెరికాకి జలుబు చేస్తే ప్రపంచం అంతా తుమ్ముతుంది అంటాం కదా. ఈ విక్టరీ మన దగ్గర ఏమైనా ఏ విధంగా అయినా చేంజ్ తీసుకొస్తుందేమో చూద్దాం. కంగ్రాచులేషన్స్ న్యూయార్కర్స్.